చెప్తా ఉన్నాను. ఆమె నేను చెప్పినదే ఖచ్చితంగా చేయాలి. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినది ఏది తినొద్దు. హల్లెలూయా. నీ భార్య ఏం చేద్దట? ద్రాక్ష రసమే కానీ, ద్రాక్షావళి నుంచి పుట్టిన ద్రాక్ష పండ్లే కానీ అది ఏమీ తినొద్దు. ఫస్ట్ పాయింట్. రెండవది, ద్రాక్ష రసమునైనను మద్యమునైనా త్రాగకూడదు. ద్రాక్ష పండ్లు తినొద్దు, తర్వాత ద్రాక్ష రసం త్రాగొద్దు, మద్యము త్రాగొద్దు. అపవిత్రమైన దేనిని తినకూడదు, అపవిత్రమైన పదార్థాలను దేని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినంత ఆమె చేసుకున్నామని మనోహతో చెప్పాను. నేనేమైతే ఆజ్ఞలు ఇచ్చానో ఆజ్ఞలు తప్పకుండా పాటించాలి. పాటించిన ఆజ్ఞలు పాటించినప్పుడే నేను ఇచ్చేటువంటి మరి ఆజ్ఞలు పాటించినప్పుడు మాత్రమే మరి అవి నెరవేర్చబడతాయి. హల్లెలూయా. నేను ఆజ్ఞాపించాడు అమ్మ చేసుకునేవాడని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ అంటున్నాడు, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధి ఉంచే వరకు నీవు ఆగమని మనం చేసుకొని ఉంటున్నామని యెహోవాతో చెప్పారు. హల్లెలూయా. వాళ్ళ సంతోషమైంది. ఏం చేస్తారు చుట్టాలతో మనం ఏం చేస్తామండి? ఆగండి ఊళ్ళో పోయి చికెన్ తీస్తాం కదా అన్నట్టు. ఇప్పుడు సంతోషమైంది. ఎందుకంటే మరి రెండోసారి తన భార్యతో ఏం చెప్పిందో తెలియదు కానీ నాతో చెప్పిండు కదా కరెక్ట్గా. నా భార్యతో ఏం చెప్పిండో ఆ దేవుని దూత నాతో కూడా కరెక్ట్. అంటే మాకు ఖచ్చితంగా దేవుడు కుమారుని ఇస్తాడు. కనుక ఈ సంతోషంలో ఏం చేయాలి? నేను ఒక మేక పిల్లని తెస్తా, దాన్ని మీకు భోజనం ఏర్పాటు చేస్తా ఉంటాడు. హల్లెలూయా. నేను ఒకవేళ మేక పిల్లలు సిద్ధపరిచి నీ సన్నిధి నుంచి వరకు నీకు ఆగమని మనం చేసుకుంటున్నామని యెహోవాతో చెప్పగా, యెహోవా నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను. హల్లెలూయా. అవసరం లేదు బాబు, నువ్వు మేక పిల్లని తెచ్చి భోజనం సిద్ధపరచాలని నేను తినాలని నువ్వు సంతోషపడుతున్నావని, నువ్వు ఒకవేళ నువ్వు తెచ్చినా నువ్వు ఒకవేళ ఉండాలని నేను ఉండను, నేను వెళ్తా ఉంటాను. దేవుని దూత ఏమంటుంది? నీవు యెహోవాతో నన్ను నిలిపినను, నువ్వు నిలబడని చెప్పిన నేను ఉండలేను, నీ భోజనం నేను తినను. నీవు దహన బలి అర్పించి ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పించు. హల్లెలూయా. నాకు అవసరం లేదు, నువ్వు దహన బలి యెహోవాకు అర్పించు, దేవునికి అర్పించు దహన బలి. నాకు భోజనం చేసి సిద్ధపరచాలని నేను విషయాలు మాట్లాడేది కాబట్టి భోజనం మంచి భోజనం ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నావు కాబట్టి అవసరం లేదు. దేవునికి నైవేద్యము, దేవునికి మరి దహన బలి అర్పించని చెప్పాడు. అప్పుడు మనోహతో చెప్పాను, అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. దేవుని యొక్క దూత నేను ఏదో వ్యక్తి అనుకుంటున్నాను, మానవుడు అనుకుంటా ఉన్నాడు. ఎవరు? దేవుని దూతను. కానీ దేవుని దూత అని యెహోవా దూత అని యొక్క మనోహకు తెలియదు. మనోహ నీ మాట నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతని అడగా అంటున్నాడు. నీ మాటలు చెప్పావు, మా కుమారుడు పుడతానని చెప్పావు, మంగళగతి వేదు అని చెప్పావు, కాబట్టి ఖచ్చితంగా నీ మాటలు నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత మేము సంతోషంగా ఏం చేయాలి? ఆ భోజనం పెడతాంటే వద్దాను. రెండవది, నిన్ను మేము సన్మానించాలి. ఎందుకంటే నీ మాటలు నెరవేర్చినాయి కదా, నిన్ను మేము సన్మానించాలని నీ పేరు చెప్పండి అన్నాడు. హల్లెలూయా. నీ పేరు మాకు కావాలి. హల్లెలూయా. నిన్ను పిలవాలి కదా, మేము మా కుమారుడు పుట్టిన తర్వాత మేము పిలిచి నేను సన్మానించాలంటే నీ పేరేం కావాలా? నీ పేరు చెప్పమని అడుగుతా ఉన్నాడు. నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్టు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత అన్నది, నీవేళ నా పేరు అడుగుతున్నావు, అది చెప్ప శక్యము కానిదనను. హల్లెలూయా. నేను దేవుణ్ణి దూత రూపంలో వచ్చి అడగను, ఆయనే దేవుడు యెహోవా. హల్లెలూయా. నేను నా పేరు నువ్వు ఎలా అడుగుతున్నావు, అది చెప్పశక్యం కానిదని చెప్పాను. హల్లెలూయా. అంత మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లని తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించాను. అప్పుడు వెంటనే మనోహ ఒక మేక పిల్లని తీసుకున్నాడు, రాతి మీద దాన్ని బలిగా అర్పించి దేవునికి అర్పించాడు. మనోహ తన భార్య చూస్తుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యం చేశాను. ఎప్పుడైతే మనోహ మరి మేక పిల్లని తెచ్చి దేవునికి అర్పించాడో, రాతి మీద యెహోవాకు అర్పించాడో, నైవేద్యంగా తీసుకొని మేకపిల్లని తీసుకొని నైవేద్యం తీసుకొని మనం నైవేద్యంగా ఒక మేకపిల్లని తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించాడో, మనోహ తన భార్య చూస్తున్నప్పుడు ఆ దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. ఏందట? ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద నున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. గొప్పగా అర్పించింది చూడండి దేవుని దూత. ఈ సందర్భం కోసం మనం ఈరోజు ఈ యొక్క అంశాన్ని తీసుకున్నాం. హల్లెలూయా. దేవుని దూత ఎలాంటి ఆశ్చర్యకార్యం చేసిందంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ మేక పిల్లని తీసుకొని మరి రాతి మీద యెహోవాకు అర్పించినప్పుడు మనోహ తన భార్య చూస్తాడు. దూత ఏం చేసిందట? ఆ యొక్క అప్పుడే నైవేద్యం అంటే ఎట్లా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటంటే మేక పిల్లను బలి అర్పించి బలిపీఠం వేసి రాళ్ళ మీద
రాళ్ళు పేర్చి రాళ్ళ మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద మేకపిల్లను నరికేవాళ్ళు. నరికి అక్కడ మరి నైవేద్యంగా దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. దాన్ని అంటించేవారు. అప్పుడు ఒకసారి ఏలియా కూడా అట్నే చేశాడు. ప్రార్థన చేస్తే మరి 500 మంది మరి ప్రవక్తలకు ఇది 500 మంది మరి అన్ని దేవుళ్ళని ఆరాధించే ప్రవక్తను పిలుస్తాడు. మరి పిలిచినప్పుడు యెహోవా నామాన్ని బట్టి మరి 12 రాళ్ళను పిలిచి బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగి ఆ యొక్క మాంసం కాల్చబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మరి ప్రవక్తలు మీ దేవుడు నిజమైన దేవుడు చెప్పుకుంటారు. అప్పుడు ఏలియా చేస్తాడంటే వాళ్ళందరినీ చంపేస్తాడు కత్తితో. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం జరిగిందంటే దేవుడు మరి వాళ్ళ మన భార్య చేస్తుంటే అగ్ని జ్వాలలు బలిపీఠం మీద నుంచి ఆకాశంలో లేచాయి. హల్లెలూయా. ఆ బలిపీఠం నుంచి అగ్ని జ్వాలలు ఆకాశంలో వెళితే ఆ అగ్ని జ్వాలలో దేవునిత ఒకరికి వెళ్ళింది. హల్లెలూయా. ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమైన మనోహ తన భార్య దాన్ని చూసి నేలకు సాగిలపడ్డారు. యాక్చువల్గా అయిన మనిషి కాదు, దేవుడే మనతో మాట్లాడాడు. దేవుడే మన పిల్లలు లేకుంటే మన గర్భఫలం ఇచ్చాడు. ఆ కుమారుని తనకు సేవకునిగా ప్రతిష్ఠిత చేసుకుంటున్నాడు. అతను ఒక బలవంతమైన జనాంగం తయారు చేసి ఆ అన్ని జనుల చేతుల నుండి దేవుని ప్రజలను వినిపిస్తేందుకు దేవుడు మన కుమారుని వాడుకోబోతున్నాడు. మనల్ని ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అని వాళ్ళు ఆశ్చర్యంగా పడి వెంటనే సాగిలపడి ఇద్దరు ప్రార్థన దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. హల్లెలూయా. మనోహ తన భార్య నేలకు సాగిలపడారు. ఆ తర్వాత యెహోవా దూత మనోహ తన భార్యకు మరెన్నడూ ప్రత్యక్షం కాలేదు. చూడండి, అంటే దేవుడి యొక్క ప్రేమ మన మీద ఎంత ఉంటుంది చూడండి. పరలోకంలో ఉన్న దేవుడు ఒక మనిషి కోసము, ఒక మామూలు మన కోసము భూలోకాన్ని దిగి వచ్చి మనతో మాట్లాడి మనకున్న సమస్యలు చెప్పి మనల్ని బలపరిచి మన రోగాలతో ఉంటే వచ్చి రోగాలను స్వస్థపరిచి మన దర్శనాలలో చాలామందికి ఆపరేషన్లు చేసి మన మనస్థితిలో మనల్ని బ్రతికించడానికి ఆయనకు అవసరం. అంటే మనం కొన్ని సమస్యలు చిన్న సమస్యలు వస్తేనే మనం మన బంధువులనే వదిలిపెడతాం. హల్లెలూయా. నువ్వే తప్ప అని మనం వదిలిపెడతాం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. ఒక మామూలు మనిషి కొరకు పరలోకం నుంచి తన దూతను పంపించి వాళ్ళతో మాట్లాడించి అగ్ని జ్వాలలో గుండా పరలోకానికి ఆరోహణమయ్యాడు. అంటే దేవుడి ప్రేమ మన మీద ఎంత గొప్పగా ఉన్నదో మనం ఎంతగా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి, తక్కువగా ప్రేమిస్తున్నాం మనం. అంటే దేవుడు ప్రేమ ఎక్కువ ప్రేమిస్తున్నామా, మనం దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా? దేవుడే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మనము దేవుని కంటే ఇంకా మనం ఎక్కువ దేవుడు మనం ప్రేమించేదానికంటే మనం ఎక్కువగా దేవుని ప్రేమించాలని ఈ యొక్క రోజు ఈ యొక్క సందేశంలో మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఏం చేయాలని చెప్తా ఉన్నాను? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా ప్రథమ మరి స్థానం మనం దేవునికి ఇచ్చి ఆ దేవుడి ప్రేమను మనం అందుకోవాలి. దేవుడి సంతోషాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? దేవుని ఎక్కువగా దేవుడు పరలోకంలో ఉన్న దేవుడే మామూలు మానవుల కొరకు అంత ఆ భూలోకానికి దూతను పంపించి వాళ్ళ బాధను విని వాళ్ళ గర్భఫలం ఇచ్చి వాళ్ళని పుట్టబోయే కుమారుడు ఏ విధంగా చేస్తాడు, మీరు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా పవిత్రంగా జీవించాలి, ఎలాంటి తినకూడదు, ఎలాంటి త్రాగకూడదు అని చెప్పి అతని మీ తల మీద మంగళకత్తి కూడా వేయకూడదని చెప్పి అంత ప్రేమతో వచ్చి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మళ్ళీ అగ్నిజ్వాలలో ఈ యొక్క భూలోకం నుంచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఈయన దేవుడు అని వాళ్ళు తెలుసుకుని వెంటనే సాగిలపడి నమస్కారం ప్రార్థన చేశారు. ఆ తర్వాత యెహోవా దూత మనోహ తన భార్యకు మరణం ప్రత్యక్షించాడు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనం దేవుని చూస్తే కనుక మనం నిశ్చయంగా చనిపోదు తన భార్యతో అనగా. హల్లెలూయా. అయితే ఆ రోజుల్లో ఏముందంటే దేవుని చూసిన వారు ఎవరు బ్రతకాలనేది ఒక ఉంది. దేవుని చూస్తే మనం బ్రతకమని. అయితే ఇప్పుడు మనోహకి ఏమైతుంది? ఇక భయమవుతుంది. మనం చూసింది దేవుణ్ణి. హల్లెలూయా. ఎందుకు? అగ్ని జ్వాలలో ఉంటా వెళ్తాడు దేవుడే. అలా కానీ దేవుని దూత దూతను పంపించాడు. అంటే దేవుని మనిషి దేవుడు అన్నట్టే, కానీ దూత. కాబట్టి ఇక మనం బ్రతకం. ఎందుకంటే దేవుడిని మనం చూసాం. దేవుని చూసిన వాడు ఎవరు బ్రతకని దేవునికి లేఖనం ఉంది. దేవుని చూసిన వాళ్ళు ఎవరు బ్రతకని దేవునికి లేఖనం ఉంది. కాబట్టి మనం దేవుని చూసిన మనం బ్రతకమని మనం అంటా ఉన్నాడు. తన భార్యతో మనం చచ్చిపోదాం వెళ్తున్నాడు. అప్పుడు అతని భార్య అంటుంది, యెహోవా మనం చంపకూడని ఎడల ఆయన దహన బలిని నైవేద్యంగా మన చేత అంగీకరింపడు. ఆయన మనల్ని చంపాలనుకున్నప్పుడు మనం దహన బలి ఇచ్చాము, మేకపిల్లలు ఇచ్చాము. ఆయన సంతోషంగా తీసుకున్నాడు. మనం అర్పిస్తే సంతోషంగా అంగీకరించాడు.
దాని మీద అగ్నిజ్వాలను కురిపించాడు. అగ్నిజ్వాల నుంచి ఆయన పరలోకం వెళ్ళాడు. మనల్ని చంపాలనే ఉద్దేశం దేవుడికి లేదు. నువ్వు భయపడకని మనవతో తన భార్య బలపరిచి చెప్తా ఉంటుంది. ఆ కాలమున మన చేత ఆయన మనల్ని చంపకూడని మనల్ని చంపకూడని దానబలి నైవేద్యములు మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నింటినీ మనకు చూపించడు. మనల్ని చంపాలనుకుంటే ఇవన్నీ మన చేత చేయించడు. మనల్ని చంపడు, మనకు కుమారుని ఇవ్వడు. మన కుమారుడు ఇవ్వబోయే కుమారుడు ఏ విధంగా ఉంటాడో, అతన్ని ఏ విధంగా నాకు ప్రశ్న చేయాలని చెప్పాడు, అన్నీ నేర్పించాడు మనకు. కానీ ఆయన మనల్ని చంపడు. నువ్వు ఎందుకు భయపడతావు అని చెప్పి తన భర్తతో ఉంటుంది. తర్వాత ఆ స్త్రీ కుమారుని కానీ అతనికి సంసోను అని పేరు పెట్టను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా తనను ఆశీర్వదించను. మరియు యెహోవాత్మ జోర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మౌనాన్ని దానిలో అతన్ని లేపుడు మొదలు పెట్టాను. హల్లెలూయా. దేవుని మాట ప్రకారంగా దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు పెట్టారు సంసోను. చాలా బలవంతుడు. ఆయన బలవంతం నిత్యలోనే ఉంటుంది. ఆ ఇంటికి తీస్తే బలం అవుతుంది. హల్లెలూయా. అందుకే అతను చనిపోయేంత వరకు అతని తల వెంట్రుకలు తీయద్దని దేవుడు చెప్పాడు అతనికి. ఎందుకంటే శత్రువుని ఎదిరించాలంటే అతన్ని ప్రతిష్ఠ చేసే దేవుడికి ప్రతిష్ఠ చేసిన కుమారుడు కనుక వాడు అతనికి సంసోను పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఇచ్చిన దేవుడు కుమారుడు ఆయనే. ఆ కుమారుడు ఎవరు ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఏ విధంగా ఆయనను పెంచాలని కూడా చెప్పాడు. ఏ పుట్టబోయే కుమారునికి మంగళకత్తి తల మీద వేయొద్దని చెప్పాడు. దేవునికి ప్రత్యేకించబడిన వ్యక్తిగా నాజీరు చేయాలని చెప్పాడు. నాకు ప్రతిష్ఠ అని చెప్పాడు. తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. పిల్లవాడు అతను ఏం చేస్తాడు అంటే ఫిలిష్తీయుల చేతిలో ఉన్న ఇజ్రాయేలుని అందరినీ కాపాడుతందుకు రక్షకునిగా అతన్ని పంపించాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని ప్రియమైన దేవులారా, మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని కాపాడతాడు. మన పిల్లలను కాపాడతాడు, మన ఆరోగ్యాలను కాపాడతాడు, మన కుటుంబాన్ని కాపాడతాడు. కాబట్టి మనం ఆయనతో భయభక్తులను జీవిస్తే ఏ రోజు కూడా మనము కీడును చూడము. కీడును దూరపరుస్తాడు, మరణాన్ని దూరపరుస్తాడు, వ్యాధులను దూరపరుస్తాడు, అపర సమస్యను దూరపరుస్తాడు, అనారోగ్య సమస్యను తీసేస్తాడు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞని యందు ఆయన కట్టలను అనుసరించి జీవిస్తే ఆయన దూతను తోడుగా ఉంచి నిన్ను ఈ ప్రయాణమంతటిలో వీళ్ళు స్థలమంతటిలో ఆశిస్తాడు. కాబట్టి మనము దేవుని ఎంతగా మనల్ని ప్రేమించి పరలోకం నుంచి కింది దిగి వస్తున్నాడో ఆయన ప్రేమ చూసినట్టయితే వర్ణించలేము. హల్లెలూయా. చూడండి, పరలోకం నుంచి వచ్చాడు. కాబట్టి మనము ఎక్కువగా దేవుని ప్రేమించాలి, దేవుని ఎందు భయభక్తులు జీవించాలి. ఆయన కట్టడం అనే విధులను మరి ఆయన ఆజ్ఞలను పాటిస్తే దేవుడు 30 60 100 1000 మనల్ని ఫలింపజేసి ఈ లోకంలో బలమైన మనుషులు మనల్ని వాడుకుంటాడు. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించిన గాక.